మరి నన్ను ఎవడు బెదిరించడు, అందరు నేను బెదిరిస్తాను. బెదిరింపులకు జడవను. దొంగ తిరిగి ఇంజనీర్ కాల్ చేయడు, ఒరే ఆ పవర్ కట్ కట్టిరా విశాఖపట్నంలో 4 లక్షలు అడిగని. అది ఆ భోగాపురంలో 6 సెంట్లు మా చారిటీ ల్యాండ్ టచ్ చేయకూడదు. 6 సెంట్లు ఎయిర్పోర్ట్ కు అడ్డు వచ్చింది. 6 సెంట్లు. ఆ బుద్ధి లేదా కలెక్టర్ కెనా ఆర్డీఓకేనో రై మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయిస్తాను రా, ఇల్లీగల్ పని చేయకండి. యు రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నెంబర్ 1, యు రీడ్ ద యుఎస్ చారిటీస్ యాక్ట్ నెంబర్ 2 501(c)(3 అండ్ యు రీడ్ ద సొసైటీస్ యాక్ట్. ఏదో రైతుల దగ్గర దోచుకున్నారని సొసైటీ భూములు, చర్చ్ భూములు, చారిటబుల్ భూములు, యుఎస్ డొనేట్ చేసిన భూములు దోచుకోకూడదు. చట్టాలు ఉన్నాయి. ఐఎమ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్, పార్టీ ఇన్ పర్సన్ నౌ. ఈ దేశ చరిత్రలో రామ్ జెట్మలానీ గాని, కపిల్ సిబ్బల్ గాని, ప్రశాంత్ భూషణ్ గాని, వీళ్ళు ముగ్గురే పెద్దోళ్ళు. అరుణ్ జైట్లీ గాని బెట్టింగ్ యాప్ల మీద ఎవరు ఆర్డర్ తీసుకురాలా. 8 లక్షల కోట్లు 5 నిమిషాల్లో ఆర్గ్యూ చేశాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ మెంబర్స్, చీఫ్ జస్టిస్ టుడే సూర్యకాంత్ జీ అండ్ అసోసియేట్ జస్టిస్ pass the order, save the country population 45 crore 60 crore families. That's I have great faith in judiciary. I'll get justice done for my charities without fail. No politicians can play any more games because I entered now in their arena. Otherwise I would be right now in Gaza or Russia or Ukraine. Chandrababu is welcoming me, inviting me. నన్ను గోకుతున్నాడు, నేను గోకడానికి వచ్చా. రా అదే ఎక్కడే చేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు, అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు. వీడియో తీసా. అంటే ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా? అంతా వివిఐపి. ఆ కేపాల్ కంటే రికార్డ్ చేసి దిగాను. 1 minute లో ఆ బార్కెట్లు తీసేశారు. డోంట్ వయలేట్ మై ఫండమెంటల్ రైట్, హ్యూమన్ రైట్ అండ్ ద రైట్స్ ఆఫ్ అదర్స్. గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ హి విల్ జస్ట్. ఐఎమ్ విత్ యూ. మీ మీడియా మిత్రులకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఆ రోజు నేను రిపోర్ట్ కొట్టాను బాబు. కనీసం అపాలజీ చెప్పండి, చెప్పలా. మళ్ళీ తిరిగి కొడతానన్నట్టు మాటకి అయ్యా నువ్వు నేను కలచ్చు కదా. చాలా మంచోడు ఆయన. గవర్నర్ సింధే గారు పిలిచినప్పుడు ఆయన అక్కడ కిందన కూర్చున్నా. గవర్నర్ సింధే గారు నన్ను హోస్ట్ చేసినప్పుడు ఆయన ఉన్నా. అలాంటి ఆయన ఎందుకో మంచి వాళ్ళందరూ చెడ్డోళ్ళుగా మారిపోవచ్చు. ఇప్పుడు ఎందుకో ముసలి కాలంలో 75 సంవత్సరాల వయసులో రిటైర్ అవ్వాల్సిన టైంలో లేనిపోయిన బుద్ధులన్నీ పుడుతున్నాయి. కొడు సీఎం చేద్దాం, ఆ తర్వాత మనవన్ని సీఎం చేద్దాం. మంచి మంచి బాలకృష్ణ, హరికృష్ణ లేనట్టు ఆ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పొచ్చు కదా, ఎంత చక్కగా మాట్లాడు. నిజంగా ఎన్టీ రామారావు గుర్తొస్తారు నాకు. ఇప్పుడు 81లో ఆయన కలిసి జూనియర్ ఎన్టీఆర్ ని కల్లా, బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నా నీతో, ఏదో ఒక మంచి రోజు వస్తది, నీకు కూడా నీలాంటి మంచి వాళ్ళు పొలిటికల్ రాజకీయాల్లోకి రావాలి, న్యాయం చేయాలి, ఓపెన్ గా మాట్లాడి డేరింగ్ డాషింగ్ లీడర్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ